పెద్దపల్లి పట్టణ పరిధిలోని చందపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద అమృత్ నిధులతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద టవర్ లైటింగ్ మరియు సెంట్రల్ లైటింగ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ పరిధిలోని చందపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద 1,20,00,000 రూపాయల అమృత్ నిధులతో 5 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. అలాగే కలెక్టరేట్ వద్ద 1,80,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన టవర్ లైటింగ్, సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించినట్టు తెలిపారు. పెద్దపల్లి పట్టణ పరిధిలో 20 నెలల కాలంలో 40 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినట్టు తెలిపారు. మరో 15 కోట్ల రూపాయల పనులకు ఎస్టిమేషన్లు పూర్తి చేశామని, మరో 50 కోట్ల రూపాయల నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినట్టు తెలిపారు. బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు దీపావళి తర్వాత ప్రారంభిస్తామని, జిల్లా హాస్పిటల్ నూతన భవనం సంవత్సరంలోపు పూర్తి అవుతుందని, దసరా దీపావళి మధ్యలో బస్ డిపో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 4 పోలీస్ స్టేషన్లు ఒకేసారి మంజూరయ్యాయని, సంవత్సరంలోపు 4 పోలీస్ స్టేషన్లకు నూతన భవనాలు నిర్మిస్తామని తెలిపారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈల్ర స్వరూప, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ లైటింగ్ పనులు మరి మొన్న ఒక 1 మంత్ బ్యాక్ కూనారం రోడ్ల ఖమ్మాన్ ఏరియాలో మళ్ళీ ఇవాళ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఖమ్మాన్ దగ్గర నుండి చీకిరాయి టర్నింగ్ నుండి పెద్ద కాలువల వరకు ఇవాళ దాదాపు 1,80,00,000 మరి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి దాదాపు 88 సెంట్రల్ లైటింగ్ పోల్స్, మరి అవి కాకుండా మిగతా 2 మరి పెద్ద పోల్స్ కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఒకటి, కూనారం సర్కిల్లో ఒకటి, మరి అన్నిటి కలిసి దగ్గర దగ్గర 1,80,00,000 ఇలా 2,83,00,000 పనులను ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇవాళ ఇది మెయిన్ పెద్దపల్లికి మెయిన్ సెంటర్ ఇది. అంటే ఈ పెద్దపల్లి రావడానికి కర్మాన్ నుంచి రావాలన్నా, మరి జిల్లా కేంద్రానికి దూర ప్రాంతాల నుంచి రావాలన్నా, ఇలా కలెక్టరేట్కి వెళ్ళి రాత్రిపూట నడిచి రావాలన్నా, లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి రావాలన్నా చీకట్లో వచ్చేటువంటి పరిస్థితి.